హాయ్ అందరికీ సింపుల్గా టమాటో మెంతం కూర పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తా వచ్చేయండి. ముందుగా కర్రీ కోసం అయితే మనం ఉల్లిగడ్డ పచ్చిమిర్చిని అయితే సన్నగా తరిగి పక్కనైతే ఉంచుకోవాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టి అది హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత అది హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన ఉంచుకున్న ఉల్లిగడ్డలు పచ్చిమిర్చిని అయితే దీంట్లో వేయాలి. కరివేపాకు కూడా వేసుకోవచ్చు, నా దగ్గర లేదు అందుకని నేనైతే వేయట్లేదు. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయాలి. ముందుగా వేయకూడదు ఎందుకంటే అడుగు అనేది మాడుతుంది. పసుపు కూడా వేయాలి కర్రీకి తగినంత. నేనైతే పట్టించిన పసుపు అని కొద్దిగానే వేస్తున్నా, షాప్లో నుంచి తెచ్చుకుంటే కొంచెం ఎక్కువే పడుతుంది, చూసుకొని వేసుకోండి. మనం మెంతెం కూర ఆకులను తెంపి సన్నగా తరిగి వాటర్లోనైతే నానబెట్టాలి. అలా నానబెట్టడం వలన దాంట్లో ఉన్న మట్టి అనేది అడుగున చేరుతుంది. అందుకని అలా నానబెట్టిన మొత్తాన్ని నేనైతే ప్యాన్లోనైతే వేసేసా. అలా వేసిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవచ్చు మీరు. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అయితే వేస్తున్నాను. సాల్ట్ వేసిన తర్వాత మంచిగానైతే కర్రీని కలపాలి. ఇలా మనం ముందుగా కట్ చేసి పక్కన ఉంచుకున్న టమాటా ముక్కలను 1 కప్పు వరకు పెసరపప్పునైతే నేనైతే దీంట్లో వేస్తున్నాను. టమాటాలను వేసిన తర్వాత దీంతో పాటు మనం ముందుగా తీసుకున్న పప్పును కూడా వేయాలి. ఇలా వేస్తేనే మంచిగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీంట్లో మనం వాటర్ పోయాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే దీంట్లో టమాటాలను వేస్తున్నాం కదా, పప్పు అనేది మంచిగా ఉడికిపోతుంది. పప్పు వేసిన తర్వాత మంచిగా కలపాలి, లేదంటే టమాటా ముక్కలు అనేవి అస్సలు ఉడకవు. చూసుకోండి. మంచిగా కలిపిన తర్వాత మూతను పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇక్కడ మూతను తీయాలి. తీసిన తర్వాత నేనైతే 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అయితే వేస్తున్నాను. మీరైతే మీ రుచికి తగినంత కారం అయితే వేసుకోవచ్చు. అలా కారాన్ని వేసిన తర్వాత మొత్తం కర్రీని మంచిగా కలపాలి, లేదంటే కారం కారంగా వస్తుంది అక్కడక్కడ. మంచి కలిపిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత బాగా ఉడుకుతుందో కర్రీనైతే. తర్వాత కొత్తిమీరను కూడా వేసుకోవాలి. నేను కొత్తిమీర కూడా వేసేసా. ఇలా మొత్తం కలపాలి. కలిపిన తర్వాత దానిపైన మూతనైతే పెట్టాలి. పెట్టిన తర్వాత దాంట్లో ఉన్న ఆయిల్ అనేది పైకి రావాలి. అప్పుడప్పుడు మధ్యలోనైతే మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా చేయాలండి. సింపుల్గా భలే వచ్చింది కర్రీ. నాకైతే వీడియో నచ్చితే